దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 18th ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. Gospel according to St. Matthew chapter 5 and verse 6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు, వారు తృప్తి పరచబడుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేని కొరకు? నీతి కొరకు ఆకలి దప్పిక. ఈరోజు నీలో ఉన్న దాహము, నీలో ఉన్న ఆకలి దేనిని బట్టి అయి ఉన్నదండి? నీతి కొరకు అయి ఉండాలి. నీతి కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతి కొరకు అనగా ఇతరులను క్షమించడం కొరకు, ఇతరులను ప్రేమించడం కొరకు, ఇతరులను దయించడం కొరకు, ఇతరుల భారాన్ని మోయడం కొరకు, నీతి కొరకు. బైబిల్లో ఆయన చిత్తం ఏమి రాయబడిందో, లేక ఆత్మ ద్వారా ఆయన చిత్తం ఏమై ఉన్నదో అని నీకు తెలిసినప్పుడు నువ్వు నీతి చెయ్యాలని నువ్వు ఏం చేస్తావు? పూనుకుంటావు. నీతి చెయ్యాలని ఆకలి తప్పి ఉంటుంది. క్షమించాలనే కానీ నీవు శిక్షించాలని ఉండదు. ప్రేమించాలి అని కానీ ద్వేషించాలనేది ఉండదు. ఈరోజు నీతి చేయాలని, దేవుని చిత్తముని జీవితంలో నెరవేర్చాలని నీకు ఆకలి దప్పిక ఉన్నదా? ఇది చాలా ముఖ్యమండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కౌరవ కుమారులు దుప్పి నీటి వాగు కొరకు ఆశపడేలాగా మా ప్రాణము మీ కొరకు, మీ సన్నిధి కొరకు తృష్ణగొనుచుద్దన్నారు. ఈరోజు నీ ప్రాణము దేవుని నీతిని చేయటం కొరకు ఆకలి దప్పిక కలిగి ఉన్నదా? లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Blessed are they that hunger and thirst after righteousness, for they shall be filled. After righteousness meant to do what is right in the sight of God. నీకు నచ్చినట్టు కాదండి, దేవునికి నచ్చినట్టు. నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టము. దేవునికి కావాల్సింది ఆయన ఇష్టము నెరవేర్చేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈరోజు ప్రతి ఒక్కరము మనము నిజముగా తృప్తిపరచబడాలంటే, నిజంగా మనము సాటిస్ఫై అయి ఉండాలంటే నీతి విషయమై ఆకలి తప్పికుండాలి. లేచినప్పటి నుంచి నేను దేవుని చిత్తం నెరవేర్చాలి. నీ మాటల్లో దేవుని చిత్తం ఉండాలి, నీ పనుల్లో దేవుని చిత్తం ఉండాలి, నీ నిర్ణయాల్లో దేవుని చిత్తం ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. మనకు నచ్చిన జీవితాన్ని జీవించి ఆదివారం ఒకటే దేవునికి ఇవ్వటం అనేది అది సరైనది కాదు. You live your life the whole week, on Sunday you want to give your life to God. That doesn't work out in that way. నీతి కొరకు ఆకలి దప్పిక 24 గంటలు నీ ఉండాలి, నీ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీ జీవితంలో తృప్తి పరచబడతావు. ఈరోజు చాలామంది తృప్తి లేని జీవితానికి కారణం ఏంటి తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పిక లేదు. हिंदी में पढ़ेंगे। मत्ती रचित सुसमाचार, उसमें 5 अध्याय और 6 वचन पढ़ रहे हैं। धन्य है ये जो दयावंत है, क्योंकि उन पर दया की जाएगी. प्रभु को बहुत धन्यवाद। प्रभु को महिमा देते, प्रभु को महिमा देते लोग जो धार्मिकता के लिए प्यासा है, या लिखा हुआ है धन्य है वो जो ధన్యవాన్ హే. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఈ సత్యాన్ని గమనించాలి. ఈ సత్య को हम बहुत संभाल कर पकड़ना चाहिए. प्रभु को धन्यवाद. प्रभु परमेश्वर आपकी सहायता करने वाले परमेश्वर हैं. आप धार्मिकता के लिए आप प्यासा होना चाहिए. धार्मिकता के लिए आप धार्मिक मतलब परमेश्वर का इच्छा ही आपके जीवन में होने के लिए आप आशा रखना चाहिए. अपनी इच्छा नहीं, परमेश्वर की इच्छा.
प्रभु को बहुत धन्यवाद, प्रभु को महिमा देते हैं। बहुत से लोग अपनी इच्छा करने के लिए ही अपना आपके उनके मन में जो लगता है वही करना चाहते हैं। नहीं नहीं नहीं, हमारे मन में नहीं, परमेश्वर के मन में क्या है वो करना. మన ఇష్టం కాదండి, దేవుని నచ్చినట్టు మనము జీవించాలి, మనకు నచ్చినట్టు కాదు. మనకు నచ్చినట్టు జీవించడం అంటే శరీరానుసారమైన జీవితము. కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ మంచి చేయుటకు నీవు పూనుకుంటున్నావా? మంచి చెయ్యాలనే దృక్పథం నీలో ఉన్నదా? మంచి కొరకు నువ్వు ఆకలి తప్పిక కలిగి ఉన్నావా? మంచి అంటే ఏంటండి? దేవుని చిత్తము నెరవేర్చడము. What is righteousness? To do the will of the Father. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియమ్మ, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీతిని నెరవేర్చింది. దేవుని మాట ప్రకారము ఆమె ఒప్పుకుంది. నీవు గర్భము ధరించి కుమారుని కను మాటను ఆమె అంగీకరించింది. ప్రియ దేవుని బిడ్డలారా, అది నీతి. అబ్రహామును ఆయన కొడుకును ఒకటే ఒక కొడుకును దహన బలిగా ఉన్నప్పుడు అబ్రహాము ఒప్పుకోవడము నీతిని నెరవేర్చుట. నీ స్వగ్రామాన్ని విడిచి నేను చెప్పే దేశంకు నీవు ప్రయాణం చేయమన్నప్పుడు ఆయన స్వదేశాన్ని విడిచాడు. అది నీతి. దేవుడు నీ జీవితంలో కొన్ని విషయాలు మానుకోమంటున్నాడు, అది మానుకోవడమే నీతి. దేవుడు నీ జీవితంలో కొన్ని విషయాలు చేయమంటున్నాడు, అది చేయడమే నీతి. సో దేవుని చిత్తము నెరవేర్చుటకు నువ్వు ఆకలిగా ఉన్నావా? చెప్తున్నాను, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నీవు తృప్తిపరచబడతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచావు నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తృప్తిపరచబట్టుకు సహాయం చేయండి నాయన. వారు జీవిస్తున్న జీవితంలో తృప్తిని దయచేయండి. వారు చేసిన ఉద్యోగంలో తృప్తిని, వారు చేసిన వ్యాపారంలో తృప్తిని ప్రభు, వారి సంపదలను తృప్తిని ప్రభు, ఆరోగ్యంలో తృప్తిని మీరు దయచేసిన స్తోత్రం. అనారోగ్యం వారిని స్వస్థపరిచినందుకు స్తోత్రం చేస్తున్నాను దేవ. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు తృప్తిపరచబడినందుకు స్తోత్రం. బిజినెస్లో నీ బిడ్డలందరూ తృప్తిపరచబడినందుకు స్తోత్రం దేవ. తన స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్న వారు, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, వారి చదువు అంతట్లో మీరు వారిని తృప్తిపరచినందుకు స్తోత్రం చేస్తున్నాను దేవ. బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ రాసిన వారు అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ఎగ్జామ్స్ విషయంలో వారు తృప్తిపరచబడినందుకు స్తోత్రములు చేస్తున్నాను ప్రభా. దేవ, సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవ, ఏ ఎగ్జామ్ వారు రాస్తున్నా ప్రభా, ఎగ్జామ్లో నాయన నీ బిడ్డలు తృప్తిపరచబడినందుకు స్తోత్రాలు చరిస్తున్నాను ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీ బిడ్డలు పగల ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నీవు కాపాడినందుకు స్తోత్రాలు చరిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకిరీటం ధరింప చేసినందుకు స్తోత్రములు చరిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన వారి పరిచయలో వారు తృప్తిపరచబడినందుకు స్తోత్రం చరిస్తున్నానయ్యా. తండ్రి, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని నువ్వు రక్షణ విషయంలో తృప్తిపరిచినందుకు స్తోత్రం చరిస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తూ, మీ నామాన్ని ఘనపరుస్తుండగా మీ తోడు నీడ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీవే మమ్మల్ని తృప్తిపరిచే దేవుడు నాయన. ఈ ఆరాధనలో పాల్గొన్న మేమందరము నాయన తృప్తిపరచబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధ క్షమించుము. మమ్మల్ని శోధనల తెగ కిన్ని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అరుణుడి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.